తర్వాత 109వ లేఖ. చిరంజీవి దుర్గాప్రసాద్కు ఆశీస్సులు. నీ ఉత్తరం అందినది. రెసిడెన్షియల్ గురుకులం ప్రారంభించడం నాకు చాలా ఇష్టమైన పని. కుటీర పరిశ్రమ విషయంలో కూడా నాకు చాలా సమ్మతం. విజయవాడలో జీవీవి నాగేశ్వరరావు గారింట్లో అందరూ కలిసి సమావేశం కూడా శ్రేయోదాయకం. నేను మే 2వ తేదీన విజయవాడ వచ్చుటకు అవకాశం లేదు. 1వ తేదీ వరకు శ్రీకాకుళంలో ఉండవలను. 3వ తేదీన బయలుదేరి 4వ తేదీన కాకినాడలో 2 మాసములు హోమియో శిక్షణ తరగతులకు నడుపుటకై ప్రారంభం చేయవలను. శ్రీకాకుళంలో అయినటువంటి వితిన్ 2 డేస్లో మళ్ళా కాకినాడలో అంటే మే 1వ తేదీ దాకా శ్రీకాకుళంలో ఉండాలట. మే 3వ తేదీన బయలుదేరి కాకినాడ వెళ్ళి 4వ తేదీ కాకినాడలో, మే 4వ తేదీ కాకినాడలో 2 మాసాలు హోమియో శిక్షణ తరగతులు నడుపుటకై ప్రారంభం చేయాలి. ఇది ఏ సంవత్సరం? 81. ఎందుకంటే 2 చోట్ల జరిగినాయి, శ్రీకాకుళంలోనూ జరిగినాయి, అక్కడ అంటే ఇక్కడ క్లాసెస్ అయిన వెంటనే 2 మంత్స్ది వితిన్ 1 డే 2 డేస్ గ్యాప్తో మళ్ళీ ఇంకో 2 మంత్స్. ఈ ఉత్తరం రాసింది మాస్టర్ గారు రాసింది 25/4/81, ఏప్రిల్ 25 రాశారు. అంటే వాళ్ళు రాశారు విజయవాడ సమావేశానికి మీరు వస్తారా అని. మే 2వ తారీఖు గురించి. మే 2వ తారీఖు అందుకని రాశారు. అది 1 దాకా ఇక్కడ క్లాసెస్, మళ్ళీ 4 చేరి అక్కడ క్లాసెస్. కాబట్టి మన డేట్స్ మనకు అసలు ఎంత క్లారిటీ మనకి. నా కోసం వేచి ఉండక మీరు కార్యక్రమంలో పురోగమింప చేయడం నా ఉద్దేశ్యం. జీతం కాకుండా ఉపాధ్యాయుల ఏర్పాట్ల గురించి వ్రాసితివి. సాధ్యాసాధ్యములను నలుగురితో ముందుగా ఆలోచింపవాలి. ప్రాక్టికల్గా ఆలోచించాలి. కట్టుదిట్టమైన ఏర్పాటు, మనుష్యుల హంగు, ఆర్థిక భద్రత గల మన సంస్థకు కూడా అది సక్రమంగా సాధ్యమగుటలేదు. కుటుంబములను రప్పించి కష్టపెట్టుట మనం చేయకూడని పని. కుటుంబాలతో వచ్చేస్తే మన ఇక్కడ ఉంటాం, మనం వర్క్ చేద్దాం అంటే మరి వాడికి రోజు భోజనం. మన ఉద్యమం కోసం శ్రమపడు వారిని కొంచెం సుఖపెట్టగలిగినచో ఇట్టి కార్యక్రమాలను ఆలోచించవచ్చు. చాలా సరసంగా చెప్పారు. ప్రాక్టికల్గా సరసంగా చెప్పారు. ఇక్కడ కార్యక్రమం నడవటం అనేది ముఖ్యం కాబట్టి అది నడవడానికి ఏ తీరున చేసుకుంటే చక్కగా నడుస్తుంది అనేది అక్కడ సూచించారు. మన ఉద్యమం కోసం శ్రమపడువారని కొంచెం సుఖపెట్టగలిగినచో ఇట్టి కార్యక్రమంలో ఆలోచించవచ్చును. లేనిచో సాధువులైన వారి చేత బాధ్యత ఎరుగని వారికి వెట్టి చాకరీ చేయించిన దుష్కర్మ కూడగట్టు జరుగును. నిదానించి ఆలోచింపగలను. అంటే ఊరికే ఎమోషనల్గా స్టార్ట్ చేసేయొద్దని చెప్తున్నారు. అలా లభించుకొని కష్టపడడం, అది మళ్ళీ అంటుకుంటుంది, జాగ్రత్త. అందరూ కలిసి సమావేశం చేసుకోవడం శ్రేయోదాయకం అని తన ప్రోగ్రాం చెప్పారు. చెప్పిన తర్వాత జీతము కాకుండా ఉపాధ్యాయుల ఏర్పాటు గురించి రాస్తేవి. సాధ్యాసాధ్యములను నలుగురితో ముందుగా ఆలోచించవలను. కట్టుదిట్టమైన ఏర్పాటు, మనుష్యుల హంగు, ఆర్థిక భద్రత గల సంస్థలకు కూడా అది సక్రమంగా సాధ్యమగుటలేదు. కట్టుదిట్టమైన ఏర్పాటు, మనుష్యుల హంగు, ఆర్థిక భద్రత అలా ఉన్న సంస్థలకు కూడా సక్రమంగా సాధ్యమగుటలేదు. కుటుంబములను రప్పించి కష్టపెట్టుట మనం చేయకూడని పని. మన ఉద్యమం కోసం శ్రమపడు వారిని కొంచెం సుఖపెట్టగలిగించో ఇట్టి కార్యక్రమాలను ఆలోచించవచ్చు. లేనిచో సాధువులైన వారి చేత బాధ్యత ఎరుగని వారికి వెట్టి చాకరీ చేయించిన దుష్కర్మ కూడగట్టుడు జరుగును. 110వ లేఖ. నీ లేఖ అందినది. అహల్య, ద్రౌపది, తార అనే శ్లోకములో
కుంతి అంతకుముందు లేదు. ఈ శ్లోకం కూడా అహల్య ద్రౌపదులు ఉన్న కాలంలో లేదు. వాళ్ళని గూర్చి వ్రాసిన వ్యాసుడు వాల్మీకి ఉన్న కాలంలో కూడా లేదు ఈ శ్లోకం. ఎవరో భక్తులు ఉదయాన్నే స్మరించడానికి ఇష్టపడి వ్రాసుకున్న శ్లోకం ఇది. కనుక దీన్ని గూర్చి పెద్ద పరిశోధన అక్కర్లేదు. అన్నిటికీ పరిష్కార మార్గం ఏమిటంటే ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మరొక మంచి సుప్రభాతమును చదువుకొనడం మంచిది. మంచిది లభింపనప్పుడు కదా మనస్సు ఇలాంటి శ్లోకముల మీద వ్రాయవలసి వచ్చేది. అహల్యను గూర్చి వాల్మీకి, ద్రౌపదిని గూర్చి వ్యాసుడు జరిగినట్టు వ్రాసారే కానీ ఆ పాత్రను గురించి ఏ విధంగానూ తాపత్రయపడినట్లు కనబడదు. నరజాతి వివాహ పరిణామం యుగయుగాల్లో ఎలా జరిగినదో తెలియజేయుటయే వారి ధ్యేయం. ఆ గ్రంథాలు కేవలం విజ్ఞాన సర్వస్వాలు తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు వాంతి చేసుకున్నవి కావు. వాల్మీకి వ్యాసుడు రాసినటువంటి గ్రంథాలు, ఆ గ్రంథాలు కేవలం విజ్ఞాన సర్వస్వాలు తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు వాంతి చేసుకున్నవి కావు. స్వభావాన్ని బట్టి ఎవరి అభిప్రాయాలు వారితోనే పోవుట. ఆ గ్రంథాలు వేల సంవత్సరాలు అలాగే విజ్ఞానదాయకాలుగా నిశ్చలంగా ఉండిపోవటం మనం గమనిస్తున్న విషయం గనక కాదని లాభం లేదు. బాగా చివాట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ మిగతావి నిలవలేదుగా, వాడితోనే పోతున్నాయి ఆ గ్రంథాలు. అదే నాకు సంబంధించిన వరకు అహల్య, ద్రౌపది మొదలైన పాత్రల గురించి నేను ఎన్నడూ తాపత్రయపడలేదు. ఒక తరగతికి చెందిన గ్రంథాన్ని తిన్నగా చదువుకొని దలిచినప్పుడు ఆ గ్రంథాలు ఎలా చదువుకోవాలో తెలిసిన వాళ్ళ దగ్గర సంకేత విషయాలతో సహా శ్రమపడి అధ్యయనం చేయడం మన ధర్మం. లేకపోతే వాటి ప్రసక్తి పెట్టుకోకూడదు. నాబోటి తెలుగు మాస్టరు ఏబీసీడీలు వచ్చును కదా అని ఇంజనీరింగ్ పుస్తకాన్ని సొంతంగా చదువుకుంటే బోధపడుతుందా? అలాగే ఇతిహాస పురాణాలు కూడా వారిని తెలిసిన వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు అహల్య కథ ప్రకృతిలోని కొన్ని రహస్యాలకు అర్థవాదం. ఆస్సు లీనమైనటి రాత్రి అహల్య. ఇంద్రుడు సూర్యుని ఉదయ సంధ్యలో జరింపజేశాడు, అంటే జీర్ణమైపోయేటట్లు చేశాడు అని ఈ కథకు ఋగ్వేద మంత్రం, దాని వ్యాఖ్యానం, అర్థం చెప్తున్నాయి. ఇక యజుర్వేదం విషయం. వేసవి కాలంలో ఉన్న పంట భూమి ఇంకా నాగలి తగిలే కాలం రాలేదు కనుక ఆమె హల్య కాదు, అహల్య. అచేతనంగా నిద్రాణ శక్తిలో ఉంటుంది. సూర్యకిరణాల వల్ల ఏర్పడిన మేఘము సూర్యవంశంలోంచి దిగి వచ్చిన నీలమేఘశ్యాముడైన రాముడు తొలకరి వచ్చేసరికి మేఘం గాలిసోకి అహల్యకు శాప విమోచనం జరుగుతుంది. ఇక పొలం దున్ని పండించేవాడు జనకుడు లేక జాతికి తండ్రి అని చమత్కృతి. అతడు కృషి యజ్ఞానికి తీసిన నాగటి చాలు పేరు సీత. ఇలాంటి విచిత్రమైన రచన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉంటుంది. కనుక మనం ఎరిగిన సమాజాన్ని దృష్టిలో ఈ కథలపైన నేల విడిచి సాము చేయడం వల్ల లాభం లేదు. మనం వెళ్ళిపోతాం, కథలు అలాగే ఉంటాయి. ఇలా మనలాంటి వాళ్ళు లక్షల మంది వెళ్ళిపోయారు. ఈ కథలు వచ్చాక మనకు నచ్చడం నచ్చకపోవడం ప్రపంచానికి ఒక పెద్ద విషయం కాదు. మనం ఉన్నట్లే చాలామందికి తెలియదు కదా. మనం ఉన్నట్లే చాలామందికి తెలియదు కదా. అందరూ ఎలా తెలుస్తున్నారు? ఇక ద్రౌపది విషయం. 5 భర్తలుంటే పతివ్రత ఎలా అవుతుంది అని ప్రశ్నించరాదు. 5 భర్తలే కనుక ఆమె పతివ్రత. 5 భర్తలే కనుక ఆమె పతివ్రత. ఇంక ఒకరైనా 5 ఉన్నవాళ్ళకన్నా మరొకటి మీద మనస్సు పోతే పతివ్రత కాదు. ఒక్కొక్క సమాజాన్ని మనం చూసేటప్పుడు మన కాలంలో ఉన్న సమాజం దృష్టితో చూడకూడదు. ఇప్పటికీ ఐరోపా, అమెరికాలలో తెల్లజాతి ఆడది ఒక భర్తకు విడాకులిచ్చి అతని వలన కలిగిన పిల్లల్ని అతనికి వదిలి మరొక భర్తను వివాహం చేసుకునిచున్నది. ఆమె పతివ్రత కాదంటే పళ్ళు రాలగొడతారు.
వాళ్ళ వాళ్ళ సమాజం దృష్టిలో వాళ్ళని చూడవలసిందే కానీ మన దృష్టిలో కాదు. భలే వాతలు పెడతారు. అర్థం కావడానికి పోలిక. ద్రౌపది భారత యుద్ధమునకు కారకురాలు. భారతం సొంతంగా చదివితే ఈ అభిప్రాయం తప్పని తెలుస్తుంది. ఈమెను ఏకవస్త్రగా అయినా సరే వివస్త్రగా అయినా సరే సభలోకి ఇడ్చుకురావచ్చు అని కర్ణుడు విప్లవ వీరుల్లాగా వాగాడు. భారత యుద్ధానికి అతని వాగుడు కారణం కానీ ద్రౌపది కాదు. రావణుడు సీతను అపహరించాడంటే సీత అందంగా ఉండడం కారణం అనవచ్చా? రావణుని పెడబుద్ధి వాడికి నాశనానికి కారణం. అలాగే కర్ణుడు వాగుడు, కర్ణుని ఏడ దుర్యోధనుడికి ఉన్న మెతక, దుర్యోధను ఏడ ధృతరాష్ట్రునికి ఉన్న కక్కుర్తి భారత యుద్ధానికి కౌరవ వినాశానికి కారణం. తారా మందోదరికి సంబంధించి మీరు ప్రసక్తి చేసిన కథలు వాల్మీకి రామాయణంలో లేవు. ఎవడో ఇంకొక రామాయణం రాస్తే అది టెక్స్ట్ బుక్గా పనికొస్తుంది కానీ జాతి సంస్కృతికి పనికిరాదు కదా. టెక్స్ట్ బుక్లుగా వేయించుకునే వాళ్ళకి చొరకిది. అలాంటి వాడు ఎవడో రాసిందే రామాయణం ఉత్తరకాండ. అంత క్లియర్గా ఇచ్చారు. అది వాల్మీకి వారి విషయాన్ని క్లియర్గా అందులో వాళ్ళ చొరక టెక్స్ట్ బుక్గా వరకు వస్తుంది కానీ అందులో వ్యాకరణం తప్పులు కూడా ఉన్నాయి ఉత్తరకాండలో. అతడి పేరు కూడా వాల్మీకి కావచ్చు, ఆయన రాసిన వాడి పేరు. మా చిన్నతనంలో బాపట్లలో మాధవపెద్ది కాళిదాసు ఉండేవాడు. అతడు రఘువంశం రాశాడు అనవచ్చా? ఇంతకీ ఈ చర్య మొత్తం మీ మనస్సును రేకెత్తించిన ఆ ప్రాతస్మరణ శ్లోకం ఎవరు రాశారో వారికి తెలియదు. వారి తరఫున మీరు పూచి పడితే నాకు అభ్యంతరమేమి? ఒకళ్ళతో ఉంచుకుంటారంటే రామాయణం భారతం సూటిగా చదువుకుంటే మనం నేర్చుకునే విషయాలే ఉన్నాయి కానీ విమర్శించే విషయాలు నా తెలివికి ఇంతవరకు అందలేదు. అంటే అవి ఎట్లా చదువుకోవాలి, దేనికోసం చదువుకోవాలో కూడా ఇచ్చారు. విమర్శించుకోవడానికి గదం ఇచ్చింది, ఆచరించడానికి ఆ గ్రంథాలు ఇవ్వబడ్డాయి. అందులో ఉన్నది అదే. అసలు చిరిపారేశారు. వాటికి మనం మార్కులు వేయటం, విమర్శించడం, పాయింట్ వీటి కోసం కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాగుపడటానికి, తరించడానికి. అసలు మొత్తం ఈ వాదనలు చేసేవాళ్ళకి ఈ ఒక్క ఉత్తరం చాలు, ఆ వాక్యం చాలు సార్, మొత్తం కొట్టుకుపోతాయి. ఆచరించే విషయాలు కనబడ్డాయి తప్ప విమర్శించే విషయాలు కనబడలేదు. పుట్టి బుద్ధిరిగినప్పటి నుంచి అంటారు.